హలో గైస్, గుడ్ ఈవినింగ్ అందరికీ. డే 16 ఈరోజు వచ్చేసి మనకి పైథాన్ యొక్క మాస్టర్ క్లాస్ సిరీస్లో. సో నిన్నైతే మనం ఫైల్ హ్యాండ్లింగ్ గురించి ఏదైతే చూసామో దాని తర్వాత వచ్చే టాపిక్ మనకి ఇప్పుడు సో ఎర్రర్ హ్యాండ్లింగ్ ఆర్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనమాట. సో మనం ఎర్రర్స్ అంటే టైప్స్ ఉంటాయి. ఎట్లా అంటే క్లాసిఫై చేయొచ్చు. లాజికల్గా వచ్చే ఎర్రర్స్, లాజికల్గా అంటే నువ్వు లాజిక్ తప్పు రాయడం, దాన్ని ఎవరు కనిపెట్టలేరు. పైథాన్ కానీ ఎవరు ఏ ఇంటర్ప్రెటర్ కానీ కంపైలర్ కానీ ఏది కనిపెట్టలేదు. నువ్వు ఒక ఎర్రర్ ఒక అవుట్పుట్ రాబోయి ఇంకో అవుట్పుట్ వచ్చి ఇప్పుడు 10 రావాలి నీ వాల్యూ, కానీ నీకు 50 60 ఎట్లా వస్తుంది నీకు అర్థమైపోతుంది. నువ్వు ప్రోగ్రామర్వి, నువ్వు కోడర్వి, నీకు తెలిసిపోతుంది. సో ఈ టైప్ ఆఫ్ ఎర్రర్స్ని లాజికల్ ఎర్రర్స్ అంటారనమాట. నువ్వు లాజిక్ తప్పు రాసుకున్నావు, అందుకు తేడా వస్తుంది. అది నువ్వు కనిపెట్టుకుని ఒక్కొక్క స్టెప్లో ఏం జరుగుతుంది డీబగ్ చేసుకుని ఒక స్టెప్ పక్కన రాసుకుంటూ ఏం జరుగుతుంది, ఎట్లా వాల్యూ పాస్ అవుతుంది, ఎందుకు 60 వస్తుంది 10 రావాల్సింది అన్నది నువ్వు ఐడెంటిఫై చేసుకుని ఫిక్స్ చేసుకోవాలి. ఇంకోటి సింటాక్టికల్ ఎర్రర్స్. మనం ఇది ఇప్పటి నుంచో మాట్లాడుతాం. సింటాక్స్ తప్పు ఉంటే, అంటే ఇప్పుడు నువ్వు ఫర్ ఎట్లా రాయాలని చెప్పాను, ఇట్లా రాసి ఈస్టు పెట్టాలన్నాను, ఈస్టు పెట్టకుండా నేను రాశాను అనుకోండి, ఏమంటుంది సింటాక్స్తో తప్పు. సింటాక్స్ నువ్వు ఒక లాంగ్వేజ్ మాట్లాడుతున్నావు అంటే ఆ లాంగ్వేజ్లో రూల్స్ ప్రకారం నువ్వు మాట్లాడాలి. నువ్వు అస్తవ్యస్తంగా ఎట్లా పడితే అట్లా మాట్లాడతానంటే అవుతుంది కదా. సో దా టైప్ ఆఫ్ ఎర్రర్స్ని సింటాక్స్ ఎర్రర్స్ అంటారు, రైట్. ఇంకొకటి రన్ టైమ్ ఎర్రర్స్. రన్ టైమ్ ఎర్రర్స్ ఎలా చెప్పాలి అంటే, సో ఈ రెండు నువ్వు ప్రోగ్రామ్ని రాసావు, నువ్వు క్రియేటర్వి, నువ్వు హ్యాండిల్ చేయాల్సినవి. సింటాక్స్ తప్పు రాయకూడదు, లాజికల్గా ఒక మీనింగ్ ఉండేలా రాసుకోవాలి. అంటే అవుట్పుట్ కరెక్ట్గా వస్తుందా లేదా అన్నది టెస్ట్ చేసుకుంటే నీకు ఇది దొరికేస్తుంది కదా. అంటే ఫిక్సింగ్ చెప్తున్నా. సింటాక్స్ ఎర్రర్స్ని నువ్వు రన్ చేసినప్పుడు ఎర్రర్ త్రో చేస్తుంది. అంటే జస్ట్ నువ్వు తప్పు రాసావురా, ఇట్లా ఉండదు, సింటాక్స్ వేరే ఉండదు చూసుకో అని చెప్తుంది సింటాక్స్. సో నువ్వు ఫిక్స్ చేస్తావు. లాజికల్ ఎర్రర్ అంటే నీకు రన్ చేశాక టెస్టింగ్ పంపిస్తారు కదా. నువ్వు ఏమైనా కోడ్ రాసావు అంటే టెస్టింగ్ పంపించరా, మీ టీంలోనే ఎవడో టెస్ట్ ఉంటాడు. సో అట్లా టెస్టింగ్ పంపించినప్పుడు దొరికేస్తుంది, ఓకే ఇది 10 రావాల్సింది 60 వస్తుంది ఏంటి అని వెనక్కి తోసేస్తారు. ఈ రన్ టైమ్ ఎర్రర్స్ ఎప్పుడు వస్తాయంటే, ఈ రన్ టైమ్ ఎర్రర్స్ నువ్వు ప్రోడక్ట్ మీ క్లయింట్కి డెలివరీ ఇచ్చేసాక, ఓకే క్లయింట్ అంటే యూజర్ ఎవడొకడు నీకు ప్రోడక్ట్ని వాడేవాడు. సపోజ్ నువ్వు కార్ తయారు చేసేవాడు అనుకో, ఈ రెండు కార్ నువ్వు తయారు చేస్తున్నప్పుడే పట్టేసుకుంటావు, ఏంటి తప్పు, సొట్లు ఉన్నాయి, అది ఉంది ఇది ఉంది అని. ఈ రన్ టైమ్ ఎర్రర్స్ ఎప్పుడు వస్తాయంటే, కార్ కొనేసుకున్నాడు, ఆడు నడుపుతున్నప్పుడు ఎర్రర్స్ రావా, వస్తాయి కదా. ఆడికి ఏదో ఇష్యూ వస్తుంది, ఇది ఆగిపోయిందనో అది ఆగిపోయిందనో, ఇది సౌండ్ వస్తుందనో అది సౌండ్ వస్తుందనో వస్తుంది. సో ఇవన్నీ నువ్వు అట్లనే నువ్వు కంప్యూటర్ లాంగ్వేజ్లో మాట్లాడాలంటే నీ ప్రోడక్ట్ ఎవడో కొనేసుకున్నాక ఏదో ఒక ఇష్యూ, ఇప్పుడు సపోజ్ ఆడు లాగిన్ ఎంటర్ చేస్తున్నాడు అనుకుందాం. ఇప్పుడు నీది ఒక అప్లికేషన్. సో అప్లికేషన్లో ఫస్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇట్లా వస్తుంది, క్రియేట్ అకౌంట్ నొక్కుతున్నప్పుడు ఆడు సపోజ్ ఒక యూజర్ ఐడి ఆల్రెడీ ఉంది ఆడిది, సపోజ్ కొత్తగా మళ్ళీ సైన్అప్ కొట్టేశాడు ఆడు, అంటే ఆల్రెడీ ఉంది కానీ సైన్అప్ కొట్టాడు. అప్పుడు ఆడికి ఏం రావాలి, దిస్ యూజర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని ఒక ఎర్రర్ పాప్అవుట్ చేయాలి కదా. సో అలాంటివి రన్ టైంలో వచ్చే ఎర్రర్స్ని రన్ టైమ్ ఎర్రర్స్ అంటారు. ఓకే, సో ఇప్పుడు ఎర్రర్ అంటే ఏంటి? ఎర్రర్ అంటే ఇప్పుడు ఇలా కార్ కొన్నావు, ఎర్రర్ వచ్చింది అంటే కార్ ఆగిపోద్ది కదా. ఇలా స్టార్ట్ చేస్తున్నావు, స్టార్ట్ అవ్వట్లేదు, కార్ ఆగిపోతుంది అంటే అట్లానే నీ ప్రోగ్రామ్ అన్నది రన్ చేస్తున్నావు. రన్ టైంలో రన్ చేస్తున్నప్పుడు రన్ అవ్వాలి ప్రోగ్రామ్ కంప్లీట్గా. యాజ్ ఏ డెవలపర్ అది నీ రెస్పాన్సిబిలిటీ. కోడ్ కంప్లీట్లీ ఫినిష్ అవ్వడం. ఏదో ఒక ఎర్రర్ వచ్చి మధ్యలో కోడ్ని ఆపేయకూడదు. ఎర్రర్ వస్తుంది, ఓకే, నువ్వు దేవుడు కాదు కదా ఎర్రర్ లేకుండా కోడ్ రాయడానికి. ఎంత పెద్దవాడైనా ఏదో ఒక ఎర్రర్ వస్తుంది. ఆ రాసేవాడికి కూడా తెలుస్తుంది అనమాట. అంటే ఎటువంటి టైప్ ఆఫ్ ఎర్రర్స్ అంటే, ఇప్పుడు సైన్అప్ చేశాడు కదా, మనం మాట్లాడుకుంటున్న ఎర్రర్. సైన్అప్ చేశాడు, ఆల్రెడీ ఆడికి అకౌంట్ ఉంది కానీ మళ్ళీ సైన్అప్ చేస్తా అంటున్నాడు కొత్తగా, అట్లా అవ్వదు కదా. మరి అది ఎర్రరే యాక్చువల్లీ చెప్పాలంటే. అంటే రన్ చేస్తున్నప్పుడు ఆడికి ఎర్రర్ పాపౌట్ అవ్వాలి కానీ క్రాష్ అయిపోకూడదు, యాప్ క్రాష్ అయిపోకూడదు. సో దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనడానికి వచ్చిందే ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనమాట. సో రన్ టైమ్ ఎర్రర్స్ని హ్యాండిల్ చేయడానికి వచ్చిన దాన్నే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటారు. హ్యాండిల్ చేయడానికి వచ్చిందని హ్యాండ్లింగ్ అంటారు. సో ఇది ఎలా హ్యాండిల్ చేస్తారు అంటే ఇట్లా. సో ఇది ఇప్పుడు నువ్వు యాంటిసిపేట్ చేస్తున్నావు. ఇప్పుడు సపోజ్ నువ్వు ఒక కోడ్ రాయబోతున్నావు. సో ఎట్లా అంటే నీ కోడ్ ఇదే అనుకుందాం, A/B, ఇదే నీ కోడ్, సింపుల్. ఇన్పుట్ తీసుకున్నావు, A, B, 2 ఇన్పుట్లు తీసుకున్నావు. సపోజ్ ఇన్పుట్ ఫంక్షన్ వాడి తీసుకున్నావు. నేను మరీ అంత డీప్గా రాయట్లేదు, మీరు రాసుకోండి, లేకపోతే రాయమని రాస్తాను. ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ A, ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ B, A = B = ఇది మీరు 2 లైన్స్ ఆఫ్ కోడ్. C = A/B. డివైడెడ్ అంటే మనం ఎట్లా రాయాలి కదా, A/B. ఓకే, సో ఇప్పుడు నువ్వు ప్రింట్ చేయాలి, ప్రింట్ C. సో ఇప్పుడు నువ్వు ఈ అప్లికేషన్ డెవలప్ చేసావు. సో ఇది మొత్తం టెస్ట్ చేసావు, అంతా బాగానే ఉంది, సింటాక్స్ ఎర్రర్స్ లేవు. సింటాక్స్ ఎర్రర్ అంటే సపోజ్ ఈ బ్రాకెట్ లేపేసావు అనుకో, సింటాక్స్ ఎర్రర్ నువ్వు ఫిక్స్ చేసేయాలి అప్పటినే. లాజికల్ ఎర్రర్ అనుకో, సంథింగ్ ఇంకోటి ఏదో. ఓకే, నువ్వు లాజిక్ ఇప్పుడు A/B ప్రింట్ C బదులు ప్రింట్ A అన్నావు మళ్ళీ. ఓకే, నీకు అత్తమాటలు నువ్వు 10 2 ఇచ్చావు అనుకో, ఇక్కడ అవుట్పుట్ ఎంత రావాలి నీకు 5 రావాలి. కానీ అత్తమాటలు ఏమవుతుంది,
10 వస్తుంది, ఎందుకంటే నువ్వు ఏని ప్రింట్ చేస్తున్నావు కాబట్టి సీని ప్రింట్ చేయబోయి. సో అది లాజికల్ ఎర్రర్. ఓకే, సో ఆ 2 ఫిక్స్ చేసావు, ఈ కోడ్ అంతా బాగానే ఉందని మీ వాడికి ఇచ్చేసావు, ఎవడికి వీడికి యూజర్కి మొత్తం పాస్ చేసేసారు. యూజర్ వాడేసుకుంటున్నాడు. ఒకనొక రోజు వచ్చి యూజర్ 10/0 ఆడికి ఏం కనిపిస్తుంది లాగిన్ చేయగానే? ఓకే, ఎంటర్ ఏ ఎంటర్ బి, ఈ రెండు కదా కనిపిస్తాయి. ఆడికి కోడ్ అంతా చూస్తాడు ఏంటి, ఈ అవుట్పుట్ ఆడికి కనిపిస్తుంది కదా. ఏ బి ఆడి కీబోర్డ్ నుంచి ఎంటర్ చేయాలి. 10 కొట్టాడు, 0 కొట్టాడు ఆడి లెక్క ప్రకారం. అప్పుడు ఏమవుద్ది, నీ ప్రోగ్రామ్ క్రాష్ అయిపోద్ది. ఎందుకు క్రాష్ అయిపోతుంది? 10/0 అంటే ఏంటి? ఇన్ఫినిటీ. మ్యాథ్స్లోనే కాదు, పైథాన్లో కోడింగ్ లాంగ్వేజ్లో కూడా ఇది ఎవరో డిఫైన్ చేయలేంది ఎర్రర్ వస్తుంది అనమాట. అంటే 0/0 ఎర్రర్ అని ఒకటి ఉంటుంది, 0 డివిజన్ ఎర్రర్ ఇది ఉంటుంది. సో ఈ ఎర్రర్ త్రో చేసేస్తుంది, క్రాష్ అయిపోద్ది, అప్లికేషన్ క్రాష్ అయిపోయింది. అలాంటివి రాకుండా నువ్వు కాపాడాలి. ఎలా కాపాడతావు? ముందుగానే నువ్వు ప్రిడిక్ట్ చేయాలి. ఇలాంటివి నువ్వు కోడర్వి ప్రిడిక్ట్ చేసి ఎక్సెప్షన్ని, దీని ఎక్సెప్షన్ ఇట్లా రాయడం వల్ల 10/0 అంటే ఎక్సెప్షన్ రేజ్ అయింది. ఏ ఎక్సెప్షన్? 0 డివిజన్ ఎర్రర్ ఎక్సెప్షన్. ఎర్రర్ అన్నా ఎక్సెప్షన్ అన్నా ఒకటే. సో నేను ఎర్రర్ అన్నా ఎక్సెప్షన్ అన్నా, మీరు 0 డివిజన్ ఇక్కడ ఎర్రర్ త్రో అయింది, 0 డివిజన్ ఎక్సెప్షన్. సో దీన్ని నువ్వు ముందే హ్యాండిల్ చేసి పెట్టాలి అడిగి. ఎలాగంటే దీంట్లో ట్రై, ఇప్పుడు ఎక్కడైనా విన్నారో వేరే దాంట్లో ట్రై క్యాచ్, ఎక్సెప్షన్ బ్లాక్ ఇట్లాంటివి ఉంటాయి. సో పైథాన్లో ఎట్లా ఉంటుంది? ట్రై బ్లాక్, ఎక్సెప్షన్ బ్లాక్, ఎక్సెప్ట్ బ్లాక్, ఎల్స్ బ్లాక్, ఫైనలీ బ్లాక్, ఓన్లీ ఇవే ఉంటాయి. ఓకే, ఒక్కొక్క బ్లాక్ గురించి మాట్లాడదాం. దాన్ని ఎట్లా రాస్తే ఈ కోడ్ అన్నది హ్యాండిల్ అవుతుందో చెప్తాను. ఓకే, సో అట్లానే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్స్ గురించి కూడా మాట్లాడతాను పైన. అండ్ ఆల్సో మన ఓన్గా ఒక ఎక్సెప్షన్ ఎట్లా క్రియేట్ చేయాలి అన్నది కూడా మాట్లాడతాం. ఓకే, సో ట్రై ఫస్ట్ ఎట్లా రాయాలంటే, నీకు డౌట్ ఉంటుంది కదా, ఓకే నాకు ఇది డౌట్, ఏది ఒక పర్టికులర్ ఏరియా ఆఫ్ నా కోడ్లో వీడు తప్పు చేయగలడు. ఇప్పుడు ఎక్కడ చేయగలుగుతున్నాడు తప్పు? ఇన్పుట్ ఇస్తున్నప్పుడు తప్పు చేయగలుగుతున్నాడు, అవునా? అట్లనే ఈ సి వాల్యూ డివైడ్ జరుగుతున్నప్పుడు ఎర్రర్ వస్తుందని నాకు అర్థమైపోయింది కదా. సో నాకు అర్థమైన దాని ప్రకారం నేను ఒకటి ట్రై చేయమని చెప్తాను అనమాట కోడ్కి. ఓకే నాకు ఇక్కడ డౌట్గా ఉంది, కానీ నువ్వు ట్రై చేయి, ఒకవేళ తేడా వస్తే తర్వాత చూసుకుందాం అని చెప్పి ఫస్ట్ దాన్ని ట్రై బ్లాక్లో పెడతావు. దీన్ని నీకు ఎక్కడెక్కడ డౌట్ ఉందో అక్కడ. అంటే నాకు ఇది డౌట్ ఉంది, ఫస్ట్ ఈ 3 లైన్స్ డౌట్ ఉంది, ఏ ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఇదంతా డౌట్ ఉంది నాకు. యాక్చువల్లీ ఇది డౌట్ ఏం లేదు, ఆడు ఏ వాల్యూ ఇచ్చుకున్నా నాకు డౌట్ ఎక్కడంటే ఇది ఈ ఏరియాలో డౌట్ నాకు. సో ఇది ఒక్కదాన్ని పెట్టినా నాకు ఓకే. ట్రై బ్లాక్ అంటున్నాను, ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క బ్లాక్ అనమాట. నువ్వు ట్రై చేయరా, తేడా వస్తే చూసుకుందామని. ఓకే, ఎంటర్ బి, తర్వాత a/b, c = a/b, ఇదంతా నాకు డౌట్. సో ఇదంతా ఒక ఇండెంటేషన్లో ఉండాలి. తర్వాత ఈ ట్రై కిందనే నువ్వు ఎక్సెప్ట్ బ్లాక్ రాసి ఎక్సెప్ట్ కాలన్ పెట్టాలి. దేనికి కాలన్ పెట్టాలి? ఓకే, ఎక్సెప్ట్ దీని లోపల ఏం రాస్తావు? ప్రింట్ ఒకవేళ ఏమన్నా తేడా వస్తే నువ్వు చూసుకోరా అని. ఓకే తేడా వచ్చేసింది, సో ఇట్ ఈజ్ రాంగ్, సంథింగ్ ఇట్ ఈజ్ రాంగ్. ఓకే, సో ఇది ఇష్యూ మొత్తానికి నువ్వు హ్యాండిల్ చేసావు అనమాట. ఓకే ఇది ట్రై చేయరా, తేడా వస్తే ఇది ప్రింట్ చేయరా, లేదు అంటే బయటకు వచ్చాక ప్రింట్ సి. ఓకేనా? సో ఫస్ట్ ఏమవుద్ది అంటే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది నీ యూజర్ రన్ చేస్తున్నప్పుడు. c = a/b దగ్గరికి వచ్చినప్పుడు అది 10/2 ఇచ్చాడు ఇంకో వాల్యూ. సో 10/2 5 అంతా బాగానే జరిగింది కదా. అందుకే ఇంకా ఎక్సెప్ట్ బ్లాక్లోకి వెళ్ళదు, ఎక్సెప్ట్ బ్లాక్ స్కిప్ అయిపోతుంది. ఇది రన్ అవుతుంది, ఇది స్కిప్ అవుతుంది. స్కిప్ అయ్యి డైరెక్ట్ ప్రింట్ ఎందుకు, ఈ బయట ఉంది కాబట్టి ప్రింట్ అయిపోతుంది. ఓకేనా? సో ఇది జరిగేది పద్ధతి. అదే ఇటు 0 పెట్టిండు అనుకో, 10/0, ఇక్కడ ఇష్యూ వస్తుంది. ఇక్కడ దాకా టిక్ క్రాస్ ఏమైంది, ఏదో ఎక్సెప్షన్ వచ్చేసింది, ఒక ఎర్రర్ వచ్చేసింది. ఆ ఎర్రర్ క్యాచ్ చేయడానికి ఇది అనమాట. ఓకే, ఇది వరకు ట్రై క్యాచ్ అంటున్నారు, ఇది మీరు ఎక్కడైనా చూసుంటాయి. సో అట్లా ఎక్సెప్ట్, సో ఇది క్యాచ్ చేసి ఓకే ఎర్రర్ వచ్చింది, ఇట్ ఈజ్ రాంగ్, ఇది ప్రింట్ చేస్తుంది. ఓకే, ప్రింట్ చేసి అంటే దీని అర్థం ఏంటి అంటే ప్రోగ్రామ్ని క్రాష్ అవనివ్వట్లా. ఇదివరకు ప్రోగ్రామ్ ఇక్కడ క్రాష్ అయిపోయేది, ఇది తప్పు జరగంగానే క్రాష్, రెడ్ కలర్లో మార్కులు వచ్చేసేవి అవుట్పుట్లో. కాకపోతే ఇది ఇక్కడ ఆ ఎర్ర మార్కుల్ని ఇది క్యాచ్ చేసి ఇది ప్రింట్ చేసి ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా ఎండ్ అవ్వనిస్తున్నాయి. ఓకే, సో అది మెయిన్ యూజ్. ఓకే, ప్రోగ్రామ్ ఎప్పుడు క్రాష్ అవ్వకూడదు. ఒక ప్రోగ్రామర్ రాసిన ప్రోగ్రామ్ క్రాష్ అవ్వకూడదు ఎర్రర్ వల్ల. ఆ ఎర్రర్స్ అన్నవి సహజం. ఓకే, సో నువ్వు ఆలోచించి ఏ ఎర్రర్ వస్తుంది, ఒకవేళ నీకు అనుమానంగా ఉంటే ట్రై ఎక్సెప్ట్ బ్లాక్ వాడడంలో తప్పు లేదు. ఓకే, సో ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయి కదా. ఇప్పుడు నేను a/b చేయాలి, నేను
ఇప్పుడు ఇక్కడ నేను ఓన్లీ ఇంటీజర్స్ ఇవ్వాలా నా యూజర్. సపోజ్ ఆడికి తిక్కోడు అనుకుందాం, ఏ ఇంటీజర్ ఇవ్వకుండా సపోజ్ ఆడి పేరే ఇచ్చేస్తున్నాడు అనుకుందాం. ఆడి పేరు సపోజ్ హీరో అనుకో, హీరో ఒక చోట ఇచ్చాడు, బీలో 10 ఇచ్చాడు. సో హీరో బై 10 అంటే ఏమన్నా అసలు అర్థం ఉందా? లేదు. సో ఇది కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ రేజ్ చేస్తుంది. ఇందాక మనం ఎట్లా 0 డివిజన్ ఎర్రర్ అన్న ఎక్సెప్షన్ మాట్లాడామో, ఇది ఒక డిఫరెంట్ ఎక్సెప్షన్ రేజ్ చేస్తుంది. వేరే పేరు ఉంటుంది దానికి. ఆ పేర్లని చూద్దాం ఏంటి ఇదేంటి పర్టికులర్గా అని. సో ఇప్పుడు వీడు హీరో ఇచ్చాడు, 10 ఇచ్చాడు, అప్పుడు ఇట్ ఈజ్ రాంగ్ అని ప్రింట్ చేసి ఆడు 10 ఇచ్చాడు, 0 ఇచ్చాడు, అప్పుడు ఇట్ ఈజ్ రాంగ్ అంటే ఆడికి ఏం అర్థమవుతుంది? అవుట్పుట్లో ఇలా చూపిస్తే ఇట్ ఈజ్ రాంగ్ అంటే ఏది రాంగ్ రా? నేనేం చేశాను రాంగ్? హీరో అన్నది రాంగా? లేకపోతే ఏం పెట్టినా నువ్వు ఇట్ ఈజ్ రాంగ్ అంటున్నావు. నాకు కరెక్ట్గా ఏది రాంగ్ అన్నది చెప్పాలి. నువ్వు ప్రతిదానికి ఇట్ ఈజ్ రాంగ్ అంటే నేనేం తప్పు చేశాను నాకు తెలియదు, ఇన్ పర్టికులర్ నాకు పర్సనల్గా చెప్పు అని అంటే అప్పుడు నువ్వేం చేయొచ్చు అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్, ఇప్పుడు నువ్వు ఇఫ్ ఎల్స్ బ్లాక్లు రాస్తావు చూసావు, ఇఫ్ ఎల్స్, ఇఫ్ తర్వాత ఎల్స్ ఇట్లా రాస్తావు చూసావు. సో ఇక్కడ మెన్షన్ చేస్తావు ఏంటి తేడా అని. ఒక్కొక్కదానికి ఒక్కొక్క కేసు రాస్తావు కదా, ఒక్కొక్కదానికి ఒక్కొక్క. అట్లానే ఈ ఎక్సెప్ట్లో కూడా ట్రై ఒకటి ఉంటుంది. ఎక్సెప్ట్లు ఎన్నైనా పెట్టచ్చు అనమాట. అంటే ఎట్లా అంటే, సో ట్రై నీ కోడ్ ట్రై చేయమంటున్నావు అండి, ఏది ఇన్పుట్ తీసుకోవడం, టూ ఇన్పుట్స్, తర్వాత A/B చేయడం, Cలో పెట్టడం, తర్వాత ఒకటే ఎక్సెప్ట్ రాయొద్దు. ఎక్సెప్ట్ నీ ఎర్రర్స్ని చెప్పేయాలి అడిగి అనమాట. అంటే ప్రీడిఫైన్డ్గా కొన్ని బిల్ట్ ఇన్ ఎక్సెప్షన్స్ ఉంటాయి చూసారా. ఏది ఆల్రెడీ పైథాన్లో అవైలబుల్గా ఉన్న ఎక్సెప్షన్స్ ఏంటి? ఇప్పుడు ఇందాక మాట్లాడాను, 0 డివిజన్ బై 0 ఎర్రర్, ఓకే, ఇంకా వాల్యూ ఎర్రర్, ఇండెక్స్ ఎర్రర్ ఇవన్నీ ఎట్లా వస్తాయంటే, సపోజ్ ఇవన్నీ మాట్లాడతాను నేను ఇన్ డీటెయిల్. ఎగ్జాంపుల్ చెప్పడానికి లిస్ట్ ఇట్లా ఉందనుకో 1 2 3. నువ్వు ఇప్పుడు ప్రింట్ ఆఫ్ L10 అన్నావు అనుకో, అసలు ఇండెక్స్ ఉందా? L 10th ఇండెక్స్ లేదు. సో అలాంటప్పుడు రన్ టైంలో ఈ ఇండెక్స్ ఎర్రర్ త్రో చేస్తుంది. సో నువ్వు అలాంటివి క్యాచ్ చేయడానికి నువ్వు ఎక్సెప్ట్ పక్కన పర్టికులర్ ఎర్రర్ నేమ్ మెన్షన్ చేయొచ్చు అనమాట. ఎక్సెప్ట్ 0 డివిజన్ ఎర్రర్, ఓకే, సపోజ్ ఏదో నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అయితే ఆ ఎర్రర్ అయితే నువ్వు ప్రింట్ ఇది 0 డివిజన్ ఎర్రర్ అని అడిగి చెప్తున్నావు ఎగ్జాంపుల్గా. ఇది 0 డివిజన్ ఎర్రర్ వల్ల వచ్చింది, నువ్వు 0 పెట్టకూడదు అని రాస్తావు. నువ్వు 0 పెట్టకూడదు అంటే అప్పుడు అడిగి అర్థం అవుతుంది, ఓకే ఇందాక నేను 0 పెట్టడం వల్ల ఇది వచ్చింది. లేకపోతే ఇంకొక ఎర్రర్ వచ్చింది అనుకో, ఎక్సెప్ట్ ఇంకొక ఎర్రర్ ఏంటి, వాల్యూ ఎర్రర్ ఏదో అనుకుందాం. వాల్యూ ఎర్రర్ అయితే నువ్వు వాల్యూ తప్పించావు మార్చుకో. అట్లా నేను ఇంత నా వర్డింగ్లో చెప్పను, దాని వర్డింగ్లోనే ఆడికి చెప్పనివ్వి అని అన్నాం అనుకో. అంటే నేను ఇట్లా రాయను స్ట్రింగ్ లాగా, దాని వర్డింగ్లోనే ఆడిని అర్థం చేసుకొని అంటే యాజ్ సమ్ వేరియబుల్ వి ఇట్లా ఇచ్చావు అనుకో. దాని అర్థం ఏంటంటే ఈ ఎర్రర్ ఇందులో స్టోర్ అవుతుంది, నువ్వు జస్ట్ ఇదంతా రాయక్కర్లేకుండా వి ప్రింట్ చేయని రాస్తే సరిపోతుంది, వి వేరియబుల్ ప్రింట్ చేయని. అట్లానే ఇది కూడా యాజ్ వి, ఇదంతా అక్కర్లే, జస్ట్ ప్రింట్ వి. అర్థమైందా? సో ఈ విధంగా ట్రై ఎక్సెప్ట్ బ్లాక్స్ని నువ్వు వాడుకుని నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్స్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రింట్ స్టేట్మెంట్ని నువ్వు అందించవచ్చు అనమాట ఎండ్ యూజర్కి. ఓకే, నీకు ఇంకొక క్వశ్చన్ ఉంది ఏంటంటే, నాకు ఒకటే అవుట్పుట్ రావాలి అంటే ఇప్పుడు 3 ఎక్సెప్షన్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక ఎక్సెప్షన్, ఇక్కడ ఒక ఎక్సెప్షన్ రాయొచ్చు. నువ్వు రాసి మూడింటికి 3 డిఫరెంట్ స్టేట్మెంట్స్ రాయాల్సిన ఇది వచ్చింది. అప్పుడు ఇట్లా రాస్తావు, ఎక్సెప్ట్ ఇంకో థర్డ్ ఎక్సెప్షన్ నేమ్ యాజ్ వి ప్రింట్ వి అని రాస్తావు కదా. నాకు అట్లా కాదు, ఈ ఫస్ట్ 2 ఎక్సెప్షన్స్కి లేకపోతే లాస్ట్ 2 ఎక్సెప్షన్స్కి ఒకటే అవుట్పుట్ రావాలి. అలాంటప్పుడు ఏం రాయొచ్చు అంటే ఎక్సెప్షన్ నేమ్స్ ఇట్లా బ్రాకెట్లో పెట్టచ్చు అనమాట. ఎక్సెప్షన్ వాల్యూ ఎర్రర్, ఇండెక్స్ ఎర్రర్ ఈ 2 అయితే కామా ఇండెక్స్ ఎర్రర్ ఈ 2 అయితే ప్రింట్ వి అంటే, లేకపోతే ప్రింట్ ఈ 2 ఏదో ఒక ఈ రెండింటికి కామన్ అవుట్పుట్ నువ్వు ఇవ్వాలి అనుకుంటే, ఓకే, ప్రింట్ వి అని కొట్టావు అనుకో, దీనికి రిలేటెడ్వి వీలో ఒకవేళ ఈ ఎక్సెప్షన్ రైజ్ అయితే దాని రిలేటెడ్ మెసేజ్ వీలోకి వెళ్తుంది. అదే ఇండెక్స్ ఎర్రర్ సెకండ్ ఎర్రర్ రైజ్ అయితే దాని రిలేటెడ్ మెసేజ్ వీలోకి వెళ్తుంది. అప్పుడు నువ్వు బోత్ ప్రింట్స్ ఆర్ డిఫరెంట్ అప్పుడు. ఓకే, ఎందుకంటే నువ్వు బై డిఫాల్ట్ ఏం టెక్స్ట్ ఇవ్వట్లే. నీకు ఎప్పుడైనా నేను చెప్తుంది ఎందుకంటే, ఎప్పుడైనా నీకు 2 టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్కి సేమ్ అవుట్పుట్ ప్రింట్ చేయాలి అనుకుంటే నువ్వు ఇట్లా బ్రాకెట్లో పెట్టుకుని 2 ఎక్సెప్షన్స్ ఏదైనా సరే ప్రింట్ ఓకే ఎర్రర్ సింప్లీ ఏదో ఒక కామన్ మెసేజ్ వచ్చేలాగా అనమాట. అట్లా బ్రాకెట్ యూజ్ చేసి కామా పెట్టుకుని పెట్టచ్చు అని చెప్పడానికి చెప్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడేసింది ట్రై బ్లాక్ మాట్లాడేసాం, ఎక్సెప్ట్ బ్లాక్ మాట్లాడేసాం, ఎల్స్ ఫైనలీ మాట్లాడేసి లాస్ట్లో మనం బై డిఫాల్ట్ అన్న ఎక్సెప్షన్స్ గురించి మాట్లాడదాం. అంటే బిల్ట్ ఇన్ ఎక్సెప్షన్స్, బై డిఫాల్ట్ అనకూడదు, బిల్ట్ ఇన్ అంటే ఆల్రెడీ పైథాన్లో అవైలబుల్గా ఉన్న ఎక్సెప్షన్స్. అంటే 0 అట్లా చెప్తున్నాను కదా, వాల్యూ ఎర్రర్ అని,
అట్లాంటి. సో ఎల్స్ బ్లాక్ ఎట్లా అంటే ఇప్పుడు ట్రై బ్లాక్ అని ఇట్లా చెప్పాను, ట్రై ఎక్సెప్ట్ ఇట్లా చెప్పాను. అంటే ఇప్పుడు ట్రైలో ట్రై చేస్తాడు, తేడా వస్తే ఎక్సెప్ట్లో ఏమన్నా ఉంటే అవైలబుల్గా ఎక్సెప్షన్ అక్కడ క్యాచ్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఎర్రర్ వచ్చింది అంటే అది ఇక్కడ సాల్వ్ అయిపోదు, ఎర్రర్ సాల్వ్ అవ్వదు, ఎర్రర్ని అనగబెడుతుంది. అంటే ప్రోగ్రామ్ క్రాష్ అవనివ్వకుండా అనగబెడుతుంది అప్పటికప్పుడు. ఓకే ఈ ఎర్రర్ వచ్చిందిరా నువ్వు సాల్వ్ చేసుకోవాలి అని జస్ట్ ఒక ప్రింట్ స్టేట్మెంట్లోకో లేకపోతే ఏదో ఒక విధంగానో అనగబెడుతుంది. ఓకే సాల్వ్ చేయట్లేదు, అర్థమవుతుందా? సో ట్రై చేసి ఏమైనా తేడా అంటే ఇప్పుడు స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 బాగానే ఉన్నాయి, 1 2 బాగానే ఉంటే ట్రై ఎగ్జిక్యూట్ అయిపోద్ది, ఎక్సెప్ట్లోకి వెళ్దాం. అదే స్టేట్మెంట్ 2 కానీ స్టేట్మెంట్ 1 కానీ బాగాలేదనుకో అక్కడే క్రాష్ అయిపోదానికి ట్రై చేసి ఎక్సెప్ట్ ఉంది అని గ్రహించి ఎక్సెప్ట్లోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ దాకా క్లారిటీ. నెక్స్ట్ ఎల్స్ ఇక్కడ రాయాలన్నమాట. మీరు ఎప్పుడైనా మీకు ఆల్రెడీ చెప్పాను నేను వైల్తో ఎల్స్, ఫర్తో ఎల్స్. ఎవరైనా చూడకపోతే ఫర్లు వైల్ గురించి చెప్తున్నప్పుడు వైల్ ఎల్స్ ఫర్ ఎల్స్ గురించి చెప్పాను. అంటే ఇప్పుడు ఫర్ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు బయటకు వచ్చినప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్పాను. సో అట్లానే ట్రై మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోయి అంటే టిక్ టిక్ అంటే ఇందులోకి ఎంటర్ అవుతుంది కదా, అప్పుడు ఇది ఎంటర్ అవుతుంది అనమాట ఎల్స్. అర్థమైందా? అంటే ట్రైలోకి మొత్తం అన్ని స్టేట్మెంట్స్ బాగానే ఎగ్జిక్యూట్ అయిపోయి ఇంకా ఎక్సెప్షన్స్ ఏం రేజ్ అవ్వకపోతే ఎల్స్లోకి వచ్చి ఎల్స్లో ఉన్న వాటిని రన్ చేసుకుంటాం. అర్థమైందా? అట్లానే ఫైనలీ ఏంటి అంటే ఇది ట్రైలో ఉన్నది టిక్ టిక్ పడకపోయినా అంటే ఎక్సెప్షన్ రేజ్ అయినా అవ్వకపోయినా ఫైనలీ బ్లాక్లో ఉన్నది మాత్రం పక్కాగా రన్ అవుతుంది. అర్థమైందా? సో ఈ రెండింటికి డిఫరెన్స్ అది. ఎల్స్ బ్లాక్ అంటే ఎక్సెప్ట్ బ్లాక్లోకి వెళ్ళకపోతే ఎల్స్ బ్లాక్లోకి వెళ్తుంది. ఫైనలీ బ్లాక్ ఏంటి అంటే అది ఎక్సెప్ట్ బ్లాక్లోకి వెళ్ళినా వెళ్ళకపోయినా దానికి అనవసరం. ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ప్రోగ్రామ్ బై డెఫినెట్లీ దిస్ ఫైనలీ బ్లాక్ స్టేట్మెంట్స్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్. నువ్వు ఏమైనా చేసుకోరా పోయి, నాకైతే ఫరక్ పడదు, ఫైనలీ బ్లాక్లో ఉన్నది నేను ఎగ్జిక్యూట్ చేస్తా. అదనమాట బ్లాక్స్ గురించి మాట్లాడాలంటే. ఓకే సో నేను ఎగ్జాంపుల్ తీసుకుని ఒక దీని పేరేంటి హ్యాండ్స్ ఆన్ చేస్తాను దీని గురించి. సో అక్కడ ఒకసారి వచ్చి చూడండి, అర్థమవుతుంది ఇంకొంచెం బెటర్గా. సో నెక్స్ట్ బిల్ట్ ఇన్ ఎక్సెప్షన్స్ గురించి మాట్లాడాలంటే ఓకే సో ఫస్ట్ వచ్చి జీరో డివిజన్ ఎర్రర్ ఎక్సెప్షన్. బై 0 చేస్తే ఆ ఎక్సెప్షన్ రైజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అంటే డినామినేటర్లో 0 ఉంటే ఎప్పుడైనా ఆ ఎక్సెప్షన్ రైజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఎక్సెప్షన్ వచ్చేసి మన టైప్ ఎర్రర్ ఎక్సెప్షన్. టైప్ ఎర్రర్ ఎక్సెప్షన్ ఎప్పుడు వస్తుందంటే ఈ నువ్వు కావాల్సిన టైప్ కాకుండా అక్కర్లేని టైప్ ఇస్తే ఆ ఎర్రర్ వస్తుంది అనమాట. అంటే A/B చేస్తున్నప్పుడు నువ్వు హీరో బై సమ్ 10 ఏదో చేస్తా అన్నావు కదా, లేకపోతే 10 బై హీరోనో ఏదో చేస్తా అన్నావు కదా, అంటే స్ట్రింగ్ ఇస్తున్నావు ఇన్స్టెడ్ ఆఫ్ ఇంటీజర్ ఆర్ ఫ్లోట్. సో అలాంటప్పుడు టైప్ ఎర్రర్ అన్న ఎక్సెప్షన్ రైజ్ అవుతుంది అనమాట. అండ్ మీరు ఇండెక్స్ ఎర్రర్ ఎక్సెప్షన్ కూడా చూసేశారు. ఇండెక్స్ అవైలబుల్ లేనప్పుడు నువ్వు ఆ ఇండెక్స్ని యాక్సెస్ చేయడానికి చూస్తే ఇండెక్స్ ఎర్రర్ ఎక్సెప్షన్ వస్తుంది. ఓకే ఇంకోటి మన డిక్షనరీ సపోజ్ కే దీని వాల్యూ 2 లేకపోతే Z దాని వాల్యూ సమ్ ఏదో ఒకటి ఉందనుకుందాం అట్లా. సో నువ్వు ఇప్పుడు దీని పేరు D అనుకుందాం, D ఆఫ్ 10 అన్నావు అనుకో సపోజ్, లేకపోతే D ఆఫ్ సమ్ A అన్నావు అనుకో. ఓకే ఇది ఎర్రర్ త్రో చేస్తుంది. ఎర్రర్ త్రో చేస్తుంది ఎందుకంటే A అన్న కీ అసలు లేనే లేదు ఈ డిక్షనరీలో, KZ ఉన్నాయి. A అన్న కీతో నువ్వు రీడ్ చేద్దాం అనుకున్నావు, అప్పుడు ఏమవుతుంది కీ ఎర్రర్ ఎక్సెప్షన్. ఓకే ఇది ఇంకొక నెక్స్ట్ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్. ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇంటీజర్ ఆఫ్ సమ్ స్ట్రింగ్ ఇచ్చావు అనుకో. స్ట్రింగ్ అంటే సపోజ్ రమేష్. సో రమేష్ని నువ్వు ఇట్లా కన్వర్ట్ చేయగలవా? ఇంటీజర్ ఆఫ్ 100 అని ఒక స్ట్రింగ్ ఇస్తే ఇది ఇంటీజర్లో కన్వర్ట్ అవుతుంది. ఇంటీజర్ ఆఫ్ రమేష్ అన్న స్ట్రింగ్ ఇస్తే ఎలా కన్వర్ట్ అవుతుంది? ఇది వాల్యూ ఎర్రర్, వాల్యూ తప్పుగా ఇచ్చావు అని చెప్పి వాల్యూ ఎర్రర్ ఎక్సెప్షన్ అనమాట. ఓకే సో ఇట్లాంటి ఇంకా ఉంటాయి ఎక్సెప్షన్స్. సో మేజర్లీ కవర్ చేయడానికి ఇవి ఆల్రెడీ బిల్ట్ ఇన్ ఎక్సెప్షన్స్ అనమాట. సో ఇప్పుడు యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ గురించి మాట్లాడదాం. బిల్ట్ ఇన్ చూస్తాం కదా. సో యూజర్ డిఫైన్డ్ అంటే యూజర్ తనంతట తాను ఒక కొత్త ఎక్సెప్షన్ని క్రియేట్ చేయగలుగుతాడు. అంటే ఇప్పుడు ఆల్రెడీ పైథాన్ ఆలోచించి కొన్ని పెట్టింది. ఇప్పుడు బేసిక్ నాలెడ్జ్తో ఇప్పుడు 0తో ఎవరు డివైడ్ చేయకూడదు, అది రాంగ్ అని చెప్పింది పైథాన్. ఓకే సో ఇప్పుడు యూజర్ ఇంకొన్ని అడిషనల్గా ఆలోచించి తన రాస్తున్న అప్లికేషన్కి ఏవి రాంగ్ అవ్వచ్చు అని కొన్ని ఎక్సెప్షన్స్ పెట్టచ్చు. ఎట్లా ఎగ్జాంపుల్ చెప్పనా? సో లాజికల్గా అనుకుంటే ఇప్పుడు నువ్వు పాస్వర్డ్ పెడుతున్నావు, నీ అప్లికేషన్లో యూజర్ వచ్చాడు పాస్వర్డ్ పెడుతున్నాడు, వాడికి ఒక లెంత్ కావాలి కదా. అంటే నువ్వు చెప్తావు 8 క్యారెక్టర్స్ మినిమం ఉండాలి, అది పైథాన్ దగ్గర ఉండదు. అలాంటి అంటే నీ స్వతహాగా కొన్ని పెట్టాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే ఆడు రన్ చేస్తున్నప్పుడు ఆడికి ఎర్రర్ చూపించాలి, కాకపోతే సిస్టమ్ క్రాష్ అవ్వకూడదు కదా. సో అలాంటి
నువ్వు ఓన్గా డెవలప్ చేసుకుంటావు అనమాట. సో వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఏరియా సపోజ్ ఏరియా కనబడుతుంది అనుకుందాం, నువ్వు రన్ చేస్తున్న అప్లికేషన్, నువ్వు క్రియేట్ చేసిన అప్లికేషన్. సో ఏరియా అన్నది నెగిటివ్ ఉండద్దు. ఇప్పుడు ఆ నెగిటివ్ ఇన్పుట్స్ ఇచ్చాడు అనుకో, ఇప్పుడు 1/2 BH ఏరియా లెంత్ ఆఫ్ ట్రయాంగిల్ కదా. సో లెంత్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏదో ఒకటి మొత్తం 1/2 బేస్ ఇంటూ హైట్ కదా. సో ఇప్పుడు బేస్ హైట్ అంటే పాజిటివ్ నెంబర్స్ ఇవ్వాలి, నెగిటివ్ నెంబర్స్ ఇస్తే నువ్వు ఎక్సెప్షన్ రేజ్ చేయాలి. ఎక్సెప్షన్ రేజ్ చేయాలంటే ఆటోమేటిక్గా నువ్వు ఒకటి కొత్తది క్రియేట్ చేసి పెట్టుకోవాలి, ఒక ఎక్సెప్షన్. అది లేదు పైథాన్ దగ్గర. సో అలాంటివి ఎలా క్రియేట్ చేయాలని చెప్తాను చూడండి. సో సపోజ్ మన లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైటా, సారీ 1/2 BH అనుకున్నాం కదా, 1/2 BH, 1/2 BH ఇట్లా అనుకుందాం. నేను అంత అకార్డింగ్లీ రాయట్లేదు, 0.5 అట్లా రాయాలంటే మీరు బ్రాకెట్స్ పెట్టుకుని రాయొచ్చు. సో ఏరియా నువ్వు లెంత్ బ్రెడ్త్ హైట్ ఇన్పుట్ తీసుకున్నావు. ఓకే, సో బ్రెడ్త్ హైట్ ఇంటూ ఇన్పుట్ తీసుకున్నావు, బీలోకి హెచ్లోకి. ఓకే, ఇట్లా అనుకుందాం, నేను మొత్తం రఫ్గా రాస్తున్నాను. సో ఇప్పుడు నువ్వు ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఇది నెగిటివ్ ఇచ్చాడు అనుకో, నువ్వు ఇలా రాసి వదిలేస్తే నీకు నెగిటివ్ ఇది వస్తుంది ఏరియా అని నువ్వేమనుకున్నావు అంటే, నెగిటివ్ ఎలా చేయకూడదు అని అనుకున్నావు. ఫస్ట్ ఏం రాస్తావు, ఇఫ్ రాస్తావు, మామూలు బేసిక్ నాలెడ్జ్. ఇఫ్ బీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ హెచ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితేనే నువ్వు ఇది చేయి. ఇది హెచ్ ఇన్పుట్ ఏరియా ఈక్వల్స్ టు 0.5 హెచ్ ఇంటూ బి ఇది చేయి, ప్రింట్ చేసి మన ఏ చెయ్యి. లేదు అంటే నువ్వు ఎక్సెప్షన్ రేజ్ చేయి, అంటే ఆడికి ఎర్రర్ అని తెలియాలి. ఓకే, నువ్వు రైజ్ సమ్ ఎక్సెప్షన్ అంటే నువ్వే రైజ్ చేయాలి. లేకపోతే యాక్చువల్లీ అయితే పైథాన్ ఆల్రెడీ ఇప్పుడు 10/0 ఇలాంటివి అంటే పైథాన్ ఆటోమేటిక్గా రైజ్ అవుతుంది. ఇది నువ్వు క్రియేట్ చేయబోతున్న ఎక్సెప్షన్ కదా. సో ఇప్పుడు ఇక్కడ రైజ్ అవ్వాలి ఎక్సెప్షన్ నీకు కదా. సో అంటే నువ్వు ఇక్కడ ఒక ఎక్సెప్షన్, నువ్వు రైజ్ చేసిన ఎక్సెప్షన్ని పెట్టుకోవాలి ఇక్కడ తీసుకొచ్చి, అప్పుడే పైథాన్ రైజ్ చేస్తుంది ఆటోమేటిక్గా కదా. యాక్చువల్లీ పైథాన్ దృష్టిలో తప్పు కాదు, నీ దృష్టిలో తప్పు, అందుకు నువ్వు రైజ్ చేపిస్తున్నావు నీ కోడ్లో పెట్టి. సో ఫస్ట్ ఒక ఎక్సెప్షన్ క్రియేట్ చేసుకుని రావాలి మనం ముందు. ఓకే, సో ఎట్లా క్రియేట్ చేస్తావు అంటే ఫస్ట్ క్లాస్ రాయాలి. అంటే నువ్వు క్రియేట్ చేయబోతున్న ఎక్సెప్షన్ పేరు ఏదో పెట్టుకోవాలి. ఏంటి పేరు, పాజిటివ్ నెంబర్స్ ఎక్సెప్షన్, లేకపోతే నెగిటివ్ నెంబర్స్ ఎక్సెప్షన్, నీ ఇష్టం, ఏది మీనింగ్ఫుల్గా ఉంటుంది. పాజిటివ్ నెంబర్స్ ఆఫ్, మీరు ఇన్హెరిటెన్స్ ఎప్పుడైనా వింటే, ఇప్పుడు పైన ఉన్న వాళ్ళ ఇన్హెరిటెన్స్ మీకు రావాలి. అట్లానే ఎక్సెప్షన్ అని ఒక క్లాస్ ఉంటుంది. ఎక్సెప్షన్ అనే క్లాస్లోనే మన బిల్ట్-ఇన్ ఎక్సెప్షన్ ఫంక్షన్స్ అన్నీ ఉంటాయి. ఏవి 0 డివిజన్ ఎర్రర్ ఎక్సెప్షన్, వాల్యూ ఎర్రర్, కీ ఎర్రర్, ఇవన్నీ అందులోనే ఉంటాయి. ఓకే, సో అట్లానే మన పాజిటివ్ నెంబర్ అన్నదాన్ని కూడా దీనికి టైప్ చేయాలి. ఓకే, అందుకని దీని క్యారెక్టర్స్ ఇన్హెరిటెన్స్ చేస్తున్నాం. సో ఇట్లా బ్రాకెట్లో క్లాస్ పాజిటివ్ నెంబర్, మన ఎక్సెప్షన్ అన్న మెయిన్ క్లాస్, పేరెంట్ క్లాస్ ఇచ్చి దీని లోపల ఇట్లా వదిలేయచ్చు. జస్ట్ మీరు ఏదో ఒకటి, మీరు ఇంకా రాయాలి అనుకుంటే ఇన్డెప్త్గా మీరు కన్స్ట్రక్టర్ ఉంటాయి కదా, ఇది మన అండర్ స్కోర్ ఇనిట్, ఇది రాసుకోవచ్చు. అంటే ఏమన్నా మీరు ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఈ క్లాస్కి, అంటే ఇప్పుడు ఇక్కడే క్రియేట్ చేయబోతున్నాం మనం, మీ క్లాస్ పేరు పాజిటివ్ నెంబర్ కదా. సో రైజ్ పాజిటివ్ నెంబర్ ఆఫ్ ఇట్లా రాసి వదిలేస్తే ఈ క్లాస్ కాల్ అయిపోతుంది అనమాట. అంటే దాని అర్థం ఈ ఎక్సెప్షన్ కాల్ అయిపోతుంది అనమాట. అర్థమైందా? సో ఈ ఎక్సెప్షన్ కాల్ అయిపోతే నీకు ఎర్రర్ త్రో అయిపోతుంది ఆటోమేటిక్గా. ఎర్రర్ రెడ్ కలర్ ఎర్రర్ వచ్చేస్తుంది. సో నువ్వు ఎర్రర్ని హ్యాండిల్ చేయాలి. ఎట్లా హ్యాండిల్ చేస్తావు, ఫస్ట్ ఇది ట్రై బ్లాక్లో పెడతావు, ఇదంతా ముక్క కింద ఎక్సెప్ట్ బ్లాక్ పెడతావు. ఎక్సెప్ట్ బ్లాక్ పెట్టి ఒకవేళ ఈ ఎక్సెప్ట్ బ్లాక్లో ఈ ఎల్స్ బ్లాక్ వల్ల ఈ ఎక్సెప్షన్ రేజ్ అయితే దీన్ని హ్యాండిల్ చేయాలి. పాజిటివ్ నెంబర్, దీని పేరు రాయొచ్చు, ఎక్సెప్ట్ పాజిటివ్ నెంబర్. ఇది దొరికినప్పుడు నువ్వేం చెప్పాలి అంటే, అరే భయ్ నువ్వు ఇది తప్పు రాసావురా, నెగిటివ్ నెంబర్స్ ఇస్తున్నావు, నెంబర్స్ ఇవ్వద్దు, పాజిటివ్ నెంబర్స్ ఇవ్వి. సో ఇది వే అనమాట. ఓకే, అట్లానే నువ్వు ఎల్స్ ఫైనలీ రాసుకోవచ్చు బేస్డ్ ఆన్ యువర్ కంటెంట్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ నువ్వు ఒక సెల్ఫ్ డిఫైన్డ్ థింగ్ని రేజ్ చేయడం, self user defined exception raised. Okay, so that should be all for today, guys. Hope you learned something new about this exception. See you tomorrow in the next lecture. Until then, good night, tata, bye.